ఖమ్మం రూరల్ మండలం రాజీవ్ గృహకల్పకు చెందిన సంజయ్ అనే యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఈ నెల 12న రాత్రి మిస్సింగ్ అయిన సంజయ్ నిన్న కాల్వలో శవమై తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. భోగి పండుగకు ముందు రోజు హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న అన్నను తీసుకొచ్చేందుకు సంజయ్ అనే యువకుడు ఇంటి నుంచి బైక్ మీద వెళ్లి మార్గ మధ్యలోనే మిస్ అయ్యాడు. తనను ఎవరో కిడ్నాప్ చేసి చంపుతున్నారని అన్నకు ఫోన్ కాల్ చేసి చెప్పాడు. అమ్మ చికెన్ సెంటర్ సమీపంలో ఆటోలో ఒక అమ్మాయిని లైంగిక దాడికి పాల్పడుతున్న కొందరు యువకులు కనిపించారని, వారే రాడ్లతో కొట్టి ఆటోలో కిడ్నాప్ చేసుకుని వెళ్లినట్లు అన్న జ్ఞానసాయికి ఫోన్ చేసి చెప్పాడు సంజయ్. అనంతరం సంజయ్ అన్న సాయి తల్లిదండ్రులు సాగర్ కాల్వ సమీపంలో వెతకగా అతని ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయితో పాటు తనను కూడా ఇనుప రాడ్లతో కొట్టినట్టు సంజయ్ పంపించిన వాట్సాప్ ఆడియో కాల్లో రికార్డైంది. 2 రోజులుగా రూరల్ పోలీసులు సాగర్ కాలువ వెంబడి గాలింపు చర్యలు చేపట్టగా నిన్న రాత్రి సాగర్ కాలువలో తనికెళ్ల వద్ద సంజయ్ మృతదేహం లభ్యమైంది. సంజయ్ ను నిజంగానే ఎవరైనా కిడ్నాప్ చేసి హత్య చేసి సాగర్ కాలువలో వేశారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పోస్టుమార్టం అనంతరం సంజయ్ మృతిపై మిస్టరీని తేల్చాలని బైపాస్ రోడ్డుపై ధర్నాకు దిగారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. 5:30కి వచ్చి అసలు ఇక్కడ ఉన్నట్లు 6 నెలలు అవుతుంది. హైదరాబాద్ లోనే ఉంటాను. పండగకనే వచ్చింది కదా, ఇక్కడ మా దగ్గరికి వచ్చింది. చెన్నై వెళ్ళాల్సిన పని అబ్బాయి జాబ్ పిల్లి. ఇక వాళ్ళని తీసుకొద్దామని వెళ్ళింది. తీసుకెళ్ళి వెళ్ళేలాక ఇక అక్కడ మనకి ఈ వెంటనే సాయినగర్ ఈ రాజగురు కల్ప లోపలికి వస్తుంటే ఆర్చి దగ్గర ఏం జరిగిందో మనకు తెలియదు లోపల. ఇక పిల్లోడు ఫోన్ చేస్తే పిల్లోడు ఇంటికి వచ్చే 12:40కి పాస్ మిస్ పెట్టిండు. నేను ఇట్లా నన్ను చంపేస్తున్నారు అన్నయ్య, ఒక అమ్మాయి ఉంది అందులో అని పెట్టేసింది. ఇక మా కంగారు పెట్టి మేము వెళ్ళిపోయినామండి. బండి అక్కడ దొరికింది, మన కాలువ మీద దొరికింది. సాగర్ కాలువ మీద బండి పెట్టారు. హైదరాబాద్ నుండి ఖమ్మం దిగింది. దిగిన తర్వాత ఇక్కడే ఉన్నాడు. రాత్రి 1:30కి ఫోన్ వచ్చింది, మా పెద్ద కొడుకు వస్తున్నాడు. ఆయన కోసం ఈయన వెళ్ళిండు రిసీవ్ చేసుకుందామని. చిన్న ఆయన ఏం పేరు? సంజయ్ కుమార్. పెద్ద ఆయన పేరు జ్ఞానసాయి. అది ఏం జరిగిందో తెలియదన్న. ఇతను బయటకు వెళ్ళిండు. 1:51, 1:52కి మాకు ఫోన్ వచ్చింది, నన్ను చంపుతానని. అంటే ఆయన కొడుతుంటే అది తీసి పెట్టినట్టు అంతేనా? అంతే అనుకుంటాను నేనైతే, మనకే తెలియదు. గస పెడుతున్నట్టు ఉంది. అదే ఏదో జరిగింది వింటుంటే గస పెడుతున్నట్టుంది. అర్థం కావట్లేదు. అలాగే జనరల్ గా అంత మాట్లాడే విధానం అంత స్పీడ్ ఉంటుందా? మామూలుగా స్లో మాట్లాడతారా? నిన్న స్పీడ్ గా బాగుంది కదా, భయపడ్డట్టుంది అనుకుంటాను. ఖమ్మం రూరల్ మండలం రాజీవ్ గృహకల్పకు చెందిన సంజయ్ అనే యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఈ నెల 12న రాత్రి మిస్సింగ్ అయిన సంజయ్ నిన్న కాల్వలో శవమై తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏం చెప్తున్నారు, అసలు ఆ ఫోన్ కాల్ ఆధారంగా ఏం తెలుస్తోంది? యాక్చువల్గా ఖమ్మం రూరల్ మండలం మున్నేరు ఆనుకున్నటువంటి రాజీవ్ గృహకల్పకు చెందిన ఒక ఇంట్లో విచారం అయితే తీవ్రంగా జరిగింది. పండుగ సందర్భంగా ఇంటికి వచ్చినటువంటి సంజయ్ అనే యువకుడు అదే రోజు హైదరాబాద్ నుంచి బస్సులో వస్తున్న తన అన్న జ్ఞానసాయిని ఇంటికి తీసుకొచ్చేందుకు బైక్ పై వెళ్లి తనని ఎవరో కిడ్నాప్ చేశారని, చంపుతున్నారని అన్నకు ఫోన్ కాల్లో రికార్డులు పెట్టి తర్వాత మిస్ అయ్యాడు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత నిన్న రాత్రి సాగర్ కాలలో శవమై తేలాడు. సంజయ్ మృతి మిస్టరీ అయితే ఇంకా తెలియట్లేదు. దీన్ని నిక్కు తేల్చాలని తల్లిదండ్రులు, బంధువులు, కాలనీ వాసులు కూడా పెద్ద ఎత్తున నిరసనకు కూడా దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే 12వ తేదీన ఉదయం నుంచి కూడా దీని మీద ఇష్యూ నడుస్తుంది. రాజీవ్ గృహకల్పకు చెందినటువంటి సంజయ్ అనే యువకుడు అన్న జ్ఞానసాయి కోసం పికప్ కోసం వెళ్లి ఇంటి నుండి బైక్ పై అర్ధరాత్రి వెళ్తున్న క్రమంలో అమ్మ చికెన్ సెంటర్ అనే సమీపంలో ఆటోలో ఒక అమ్మాయిని లైంగిక దాడికి పాల్పడుతున్న కొందరు యువకులు కనిపించారని, వాళ్ళని చూసి అటుగా వెళ్తున్న సంజయ్ అనే యువకుడి కూడా వాళ్ళు రాళ్లతో కొట్టి ఆటోలో కిడ్నాప్ చేసుకుని వెళ్ళినట్టుగా తన అన్న జ్ఞానసాయికి ఫోన్ లో తెలిపాడు సంజయ్. అనంతరం సంజయ్ అన్న తల్లిదండ్రులు సాగర్ కాలువ సమీపంలో ఎంత ఎత్తికినా కూడా
సంజయ్ ఆచూకీ అయితే లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయితో పాటు తనను కూడా ఇనుపరాడులతో కొట్టినట్లుగా సంజయ్ పంపిన వాట్సాప్ ఆడియో కాల్ రికార్డు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ వాట్సాప్ కాల్ రికార్డు సంబంధించడానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా 2 రోజులుగా రూరల్ పోలీసులు సాగర్ కాలువ వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న అర్ధరాత్రి సమయంలో సాగర్ కాలువలో తనిఖీల వద్ద సంజయ్ మృతదేహం అయితే లభ్యమైంది. కానీ ఈ కేసుకు సంబంధించిన వివరాలు అయితే పోలీసులు ఇంకా తెలపట్లేదు. అయితే సంజయ్ వాట్సాప్ కాల్లో చెప్పినట్టుగా ఆ లైంగిక దాడికి గురైన మహిళ యువతి ఎక్కడికి పోయింది, సంజయ్ మాత్రమే శవమై హత్యకు గురై దొరికాడా అన్నది మాత్రం పలు ప్రశ్నలకైతే తావులెత్తింది. కొద్దిసేపటి క్రితం సంజయ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. బంధువులు స్నేహితులు రోదల మధ్య యువకుని మృతదేహాన్ని రూరల్లోని తమ ఇంటికైతే తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి కాలనీ వసతులు కావచ్చు, బంధువులు కావచ్చు, సంజయ్ మృతిపై మిస్టరీ దిగ్గు తేల్చాలని బైపాస్ రోడ్డుపై పెద్ద ఎత్తున ధర్నా కూడా దిగిన పరిస్థితుంది. ఏదేమైనా సంజయ్ది హత్యనా ఆత్మహత్యనా? ఆ సంజయ్ చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి అమ్మాయి ఎటు పోయింది, ఆమె కూడా హత్యకు గురైందా లేదా అదే సాగర్ కాలంలో కొట్టుకుపోయిందా, హత్య చేసిన వాళ్ళు పకడ్బందీగా ఎటువంటి ఆధారాలు దొరకకుండా చేశారా దానిపై మాత్రం పోలీసులు ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు. సంజయ్ ఫోన్ లో చెప్పినట్టుగా లైంగిక దాడికి గురైన అమ్మాయి ఎక్కడ అనే సందేహాలు అయితే నివృత్తి చేయాల్సిన పోలీసులు మాత్రం పట్టించుకోకపోవడం, కొంత నిర్లక్ష్యంగా ఉండటం, కేసు 2 రోజులైనా కూడా తేల్చిన పక్షంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. సంజయ్ హత్యపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలి, పూర్తిగా ఆధారాలని బయట పెట్టాలని చెప్తున్నారు. అయితే పోలీసుల వెర్షన్లో అయితే రాజీవ్ గోఖలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో కొంత సమాచారం రాబట్టడం లేట్ అవుతుందని పోలీసులు అయితే చెప్తున్నారు. శ్రీలా ఇంకా నిరసన తెలియజేస్తూ ఉన్నారు కదా, ఎవరి మీదైనా అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారా? ఏ ప్రదేశంలో అయితే జరిగిందో అక్కడ ఎవరైనా ఈ ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఏమైనా చూడడం జరిగిందా? ఈ ఘటన జరిగినప్పుడు టైం ఎంత అయి ఉండొచ్చు? ఇలా అది అర్ధరాత్రి 1 గంట నుంచి 2 గంటల సమయం మధ్యలో జరిగింది కాబట్టి ఆ సిచ్యువేషన్ లో పెద్దగా జనం ఎవరు తిరగట్లేదు. కేవలం ఒకళ్ళిద్దరు మాత్రం వెళ్ళిన సమయంలో ఆటోలు అనేవి కామన్ గా అక్కడ ఆగి ఉంటున్నాయి. అమ్మా చికెన్ సెంటర్ ఏరియా అనేది కొంత గంజాయి బ్యాచ్లు అలాగే లోకల్ గా ఉన్నటువంటి కొంత రౌడీ బ్యాచ్లు తిరిగే ఏరియాగా లోకల్ గా పోలీసులు కూడా గుర్తించారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఎక్కువగా తిరిగే ఆటోలకు సంబంధించిన వాళ్ళని కావచ్చు, అలాగే లోకల్ గా ఉన్న కొంతమంది యువకులను కావచ్చు ఇప్పటికీ అదుపులో తీసుకొని ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అయితే వాళ్ళ అన్నకి మెసేజ్ పెట్టిన అనంతరం అక్కడ ఉన్నటువంటి సంజయ్ ని ఎటు తీసుకెళ్లారు లేదా ఒక అమ్మాయికి ఇష్యూ అవుతుంటే అది చూసాడని సంజయ్ ను ఏదైనా బ్యాచ్ తీసుకెళ్లింది అన్న దానిపై మాత్రం పూర్తి స్థాయిలో అయితే విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్.